నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో శిశు విక్రయాలు పాల్పడుతున్నటువంటి 7 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు నల్గొండ జిల్లా పోలీసులు. ఈ మేరకు జిల్లా ఎస్పీ వివరాలు వెల్లడించారు. ఏలూరు, గుంటూరు ప్రాంతాలకు సంబంధించినటువంటి కొద్దిమంది సభ్యులు ముఠాగా ఏర్పడి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్, దేవరకొండలోని గిరిజన ప్రాంతాల్లో పర్యటన చేసి వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని వారి పిల్లల్ని నమ్ముతున్నట్టుగా కూడా పోలీసులు విచారణ వెల్లడైంది. ఇప్పటివరకు 5 పిల్లల్ని నమ్ముతున్నట్టుగా కూడా విచారణ వెల్లడించారు. ఈ రోజు వారి వద్ద నుంచి 10 రోజుల పాపను, 21 రోజుల బాబును కూడా స్వాధీనం చేసుకుని శిశుగృహకు అప్పచెప్పారు. ఈ 7 నిందితులు ఒక డాక్టర్ కూడా ఉండడం గమనార్హం. ఈ 7 నిందితులపైన పీడియాక్ నమోదు చేసి జైలుకు పంపారు నల్గొండ జిల్లా పోలీసులు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లాలో ఈరోజు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ కళాశాలను బైకాట్ చేసి నిరసన దిగారు స్టూడెంట్ యూనియన్ సభ్యులందరూ కూడా. 2 సంవత్సరాలుగా రీఎంబర్స్మెంట్ బకాయిలు, ఫీజు బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం వేస్తున్నట్టు కూడా వారు వాపారు. 6,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం ముద్రించబోతోంది. ఒక్కొక్కటిగా కార్యాలయాలు కూడా మూతపడతా ఉన్నాయి. విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే పెండింగ్ ఉన్నటువంటి అన్ని రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తల విషయానికి వస్తే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి క్షేత్రంలో ఈగా పనిచేసినటువంటి రామారావు ₹1,00,000 లంచం తీసుకుంటూ ఏసీ అధికారులకు నేరుగా పట్టుబడ్డాడు. లడ్డు కౌంటర్ల మిషనరీ కొనుగోలు వ్యవహారంలో ఒక కాంట్రాక్టర్ దగ్గర నుంచి ₹2,00,000 లంచం అడగా ₹1,00,000 నిన్న తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. ఏకకాలంలో ఉప్పల్లో, నల్గొండలో కూడా ఆయన నెలలో సోదాలు నిర్వహించారు. ఈ కారణంలో కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. సోదాల అనంతరం ఆయనని నాంపల్లి ఏసీ కోర్టులో ప్రవేశపెడతామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మెంతాస్ తుఫాన్ కారణంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా గడిచిన 24 గంటలు కూడా తీవ్రమైన భారీ వర్షం కురవడం జరిగింది. అయితే భారీ వర్షానికి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక వేలాది ఎకరాల్లో కూడా పంట నష్టం అయితే జరగడం జరిగింది. పంట నష్టం కారణంగా రైతులంతా కూడా కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాల్వ, శ్రీరాంపూర్, ఓదెల, పాలకుర్తి, అంతర్గాం, ధర్మారం, సుల్తానాబాద్, ఎలిగేడు మండలాల్లో పెద్ద ఎత్తున కూడా పంట అయితే నష్టం వాటిలో జరిగింది. అంతేకాకుండా పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్, మంతిని వ్యవసాయ మార్కెట్, అలాగే సుల్తానాబాద్లో ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, అలాగే బసంత్ నగర్, పాలకుర్తి మండలాల్లో ఉన్నటువంటి ధాన్యం కొనుగోలులో కూడా పెద్ద ఎత్తున కూడా ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవడం జరిగింది. వేలాది ఎకరాల్లో కూడా పంట నష్టం వాటిల్లినట్టుగా కూడా రైతులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే 6 కాలం శ్రమించి పండించినటువంటి పంట చేతికి అందే సమయంలో మరికొద్ది రోజులు అయితే అమ్ముకుంటున్నాం అనే సమయంలో ఇలా అకాల వర్షం కారణంగా తాము పెద్ద ఎత్తున కూడా నష్టపోవడం జరిగిందంటూ కూడా రైతులు కన్నీరు మున్నీరుగా విలిపించడం జరిగింది. తమను ప్రభుత్వమే ఆదుకొని పంట నష్టం ఎకరా చొప్పున కూడా అందివ్వాలంటూ కూడా రైతులంతా కూడా కోరుకుంటున్నారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే సుల్తానాబాద్ మండలం కాట్నాపల్లి వద్ద ఉన్న కనకదుర్గ రైస్ మిల్లో నిన్న బాయిలర్ పేలి 2 కార్మికులు మృతి చెందడం జరిగింది. అయితే సంఘటన స్థలాన్ని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి సంఘటన స్థలాలు పరిశీలించడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా కేవలం రైస్ మిల్లు యజమానులకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం కారణంగానే 2 కార్మికులు అయితే మృతి చెందడం జరిగిందంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ముఖ్యంగా సుల్తానాబాద్ వద్దనే చాలా పెద్ద ఎత్తున కూడా రైస్ మిల్లులు ఉన్నాయి. సుమారు జిల్లా వ్యాప్తంగా కూడా 130 రైస్ మిల్లులు ఉన్న నేపథ్యంలో రైస్ మిల్ల నిర్వహణ పైన యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అనేక మంది కూడా ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వలస కార్మికులు ఎన్నో ప్రమాదాల్లో కూడా మరణిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా దీనిపైన స్థానికంగా ఉన్నటువంటి సంబంధిత జిల్లా అధికారులు వీటిపైన కూడా దృష్టి సారించి మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా సూచించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే తుఫాన్ కారణంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షానికి సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం నెలకొంది. రామగుండం రీజియన్ పరిధిలో ఉన్నటువంటి రామగుండం 1, రామగుండం 2, రామగుండం 3 3 రీజియన్లో ఉన్నటువంటి 4 ఓసీపీలలో కూడా ఉపరిత బొగ్గు గనుల్లో కూడా బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం కలగడం జరిగింది. భారీ వర్షాలకు వరద నీరంతా కూడా ఉపరిత బొగ్గు గనుల్లోకి చేరడంతో భారీ యంత్రాలు పనిచేయలేకపోవడం కారణంగా కూడా బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం కలిగింది. సుమారుగా 3 రీజియన్లు కలిపి 4 ఓసీపీలలో కలిపి సుమారుగా 40,000 టన్నుల మెట్రిక్ బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం కలిగినట్టుగా కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. భారీ మోటార్ల సాయంతో నిల్వ ఉన్నటువంటి నీటిని అంతా కూడా బయటికి అయితే పంపించే ప్రయత్నం అయితే సింగరేణి అధికారులు అయితే చేపట్టడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే భారీ వర్షాల కారణంగా స్థానికంగా ఉన్నటువంటి ఎలంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎలంపల్లి ప్రాజెక్టుకు పైనుండి కూడా ఎస్ఆర్ఎస్పి నుండి అలాగే కడెం ప్రాజెక్టు నుండి కూడా అలాగే వరద నీరు కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో సుమారుగా మొత్తం కలిపి కూడా 2,04,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఎలంపల్లి ప్రాజెక్టుకు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా నిండుకుండలా మారిన నేపథ్యంలో కూడా అధికారులు అయితే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 63 గేట్లలో 23 గేట్లను ఎత్తి నీటినంతా కూడా దిగువ ప్రాంతానికి
ప్రాంతానికి అయితే వదిలేస్తున్నారు. ఆ ఇన్ఫ్లోకు తగ్గట్టుగా 2,04,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో 2,04,000 క్యూసెక్ల అవుట్ఫ్లో వెళ్ళే విధంగా నీటిని అయితే దిగువ ప్రాంతానికి అయితే అధికారులు అయితే వదలడం జరిగింది. సమీప ప్రాంతంలో ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతాలు అలాగే లోతట్టు ప్రాంతాలను అయితే అధికారులు అయితే అలర్ట్ చేయడం జరిగింది. ఎవరు కూడా మత్స్యకారులు కావచ్చు, గొర్రెల కాపలు కావచ్చు, ఇతర వ్యక్తులు ఎవరు కూడా నది సమీపంలోకి వెళ్ళొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు రైతులకు కన్నీళ్లను మిగిల్చాయి. మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పలు మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు వరి, పత్తి పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 జిల్లాల్లో వందలాది ఎకరాల్లో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. రైతులు తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయం నుండి పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని అటవీ శాఖ డివిజన్ కార్యాలయం ముందు కాగజ్ నగర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. అడవి పందుల బారి నుండి తమ పంటలను కాపాడాలని, పత్తితో పాటు ఇతర పంటలను కూడా అడవి పందులు నాశనం చేస్తున్నాయని, అడవి పందుల బారిన పడి పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలంటూ రైతులు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే, జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి ప్రధాన వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో గత 15-20 రోజులుగా, గత నెల రోజులుగా కూడా కొనుగోలు చేయట్లేదు. దీంతో రైతులు ఇప్పటికే ఒకసారి జిల్లా స్థాయిలో కూడా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ వద్దకు, మెట్పల్లి నుంచి మెట్పల్లి మార్కెట్ వద్ద కూడా ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి తూతు మంత్రంగా అక్కడైతే ఒక కొనుగోలు సెంటర్ను ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క మొక్కజొన్న పంట కూడా కొనుగోలు చేయలేదు. దీంతో ఇప్పుడు ఈ 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి ఆ మొక్కజొన్న కూడా మొలకెత్తడం జరుగుతోంది. ఈ క్రమంలో రైతులైతే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ త్వరితగతిన కొనసాగించినటువంటి కొనుగోలు చేయనటువంటి పక్షంలో తాము మరొక్కసారి ఉద్యమిస్తామని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే వీరంతా హెచ్చరించారు. ఇక జగిత్యాలలో ఉన్నటువంటి ప్రధాన వ్యవసాయ మార్కెట్ జగిత్యాలలోని చలిగల్ వ్యవసాయ మార్కెట్లో ఇవాళ రైతులు కూడా కాస్త ఆందోళనలోనే ఉన్నారు. ఎందుకంటే ఈ తుఫాను ప్రభావంతో దాదాపు 15 రోజులు గడిచినప్పటికీ తేమ శాతం అన్నీ క్లియర్గా ఉన్నప్పటికీ కూడా కొనుగోలు చేయట్లేదు. వరిధాన్యం కొనుగోలు సెంటర్ ప్రారంభించారు, కానీ ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు కొనుగోలు చేయలేదు. ఏ ఒక్క రైతు వరిధాన్యం కూడా కొనుగోలు చేయలేదు. కుప్పలుగా వరిధాన్యం రాశులు అక్కడ ఉన్నప్పటికీ కూడా తమకెందుకు కొనుగోలు చేయట్లేదు. ఈ ఫలితంగానే అనేక మంది రైతులం తాము నష్టపోయాము, పూర్తి స్థాయిలో తమను ఆదుకోవాలి, ప్రభుత్వం కూడా ఈ తడిచిన ధాన్యంతో పాటు తేమ శాతం రాకపోయినప్పటికీ కొనుగోలు చేయాలని అయితే రైతులు డిమాండ్ చేయడం జరిగింది. ఇక ఇటు గొల్లపల్లి, ధర్మపురి నియోజకవర్గంలోని గొల్లపల్లి, పెగడపల్లి అనేక ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల పంటలు నేలకొరిగాయి. ఎందుకంటే పెగడపల్లి మండలంతో పాటు మరికొన్ని చోట్ల గొల్లపల్లి మండలాల్లో భారీ ఈదురుగాలతో పాటు ఆ ప్రాంతంలో మాత్రము వర్షం జిల్లా మొత్తంలో ఆ 2 ప్రాంతాల్లో భారీగా పడింది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి మొక్కజొన్న పంటతో పాటు వరి పంట మొత్తం నేల కొరిగింది. తమను ఖచ్చితంగా ఆదుకోవాలి, లేని పక్షంలో తాము ఆందోళన నిర్వహిస్తాము. రాష్ట్ర ప్రభుత్వము అలాగే ఇటు మంత్రులు, సీఎం గారు చెప్పినట్టు తమను ఆదుకోవాలని సందర్భంగా రైతులే డిమాండ్ చేశారు. మొత్తానికి ఈ అకాల వర్షానికి నష్టపోయినటువంటి సందర్భంలో ఇప్పటికీ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఒక్క వరి ధాన్యం సెంటర్ కూడా ప్రారంభం కాకపోవడము, కొన్ని చోట్ల ప్రారంభమైనప్పటికీ తూతు మంత్రంగా నడిపిస్తున్నారు, కానీ ఎక్కడ కూడా కొనుగోలు అయితే ప్రారంభం కాలేదని ఇటు రైతులైతే చెప్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలకు రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు రైతులకు ఇబ్బందులు చేకూరుస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం ఇవాళ వంచి మోసం చేసి రైతులకు ప్రలోభ పెట్టి ఓట్లను దండుకుంది. సన్నవడ్లకే బోనస్ ఇస్తామని చెప్పింది. ఆ రైతులు ప్రభుత్వం మాట నమ్మింది. అందరూ సన్నవడ్లు
నాటివేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు దొడ్డు వడ్లు వేసి ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. వర్షం కన్నా ముందే పంటను కోసుకొని రైస్ మిల్లకు తరాల్సిన పరిస్థితి ఉంటుండే. కానీ ఇవాళ రెండు రకాలుగా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఇబ్బందిలోకి అగాధంలోకి నెట్టినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. పంటకు బోనస్ ఇవ్వలేదు. సరికదా ఇవాళ మ్యాచర్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ నుంచి ఎఫ్సిఐ కొనుగోలు కేంద్రాలు సకాలంలో స్పందించి ఉండుంటే, ఇక్కడ కాంటాలు చేసి ఉండుంటే నష్టం ఇంత పెద్దగా వాటిల్లేది కాదు. ఎక్కడ చూసినా రైతుల కళ్ళల్లో నీళ్లు సుడులు కొడుతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు. రైతులు దీనా వ్యవస్థకు కావాలనే ప్రభుత్వం నెట్టేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. నమ్మి మోసం చేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఇటు ఈ కొంత మేరకు ధాన్యాన్నైనా రేపు రైస్ మిల్లుకి తరలిస్తే రైస్ మిల్లులు ఖచ్చితంగా ఈ పంట రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. అడ్డుకి పావుచేరు అప్పచెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇటు ఈ బరికల ఖర్చు కూడా మీదనే పడుతుంది. ఓవరాల్గా ఎటు చూసిన రైతాంగానికి ఇవాళ ప్రభుత్వంని ఇబ్బందిలోకి అగాధంలోకి నెట్టినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. మరికొన్ని రోజులు వర్షం ఉంటుందని ఇటు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతులు ఎవరికి తమ బాధను చెప్పుకోవాలనే ఆందోళనలో ఆవేదనలో స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికైనా కొద్దిమేరమైన ఉన్నటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో స్పందించి అప్రమత్తం చేసి, అదేవిధంగా ఉన్న ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి ఏది తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్కి తరలిస్తే రైతుకు కొంత మేరకు ఉపశమనం కలిగించింది అవుతుంది. కానీ ఆ రకంగా దిద్దుబాటు చర్యలు ఇటు పిఏసిసి సంబంధించిన వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు కానీ, ఇటు ఎఫ్సిఐకి సంబంధించిన అధికారులు కానీ, మార్క్ఫెడ్ అధికారులు కానీ, ఇటు ప్రభుత్వ యంత్రాంగం కానీ కనీసం ఇటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి కనబడుతుంది. రైతులు ఆత్మ ధైర్యాన్ని కోల్పోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అగాధంలోకి కావాలని వాళ్ళ సన్నవడ్లను వేసుకోండి, సన్నవడ్లకే బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇవాళ నిండా ముంచింది. రైతాంగానికి ఇబ్బందుల్లోకి అగాధంలోకి నెట్టింది. రైతులకు తక్షణమే ఆదుకొని వీళ్ళకు ఇవ్వాల్సినటువంటి బోనస్తో పాటు తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి ఎలాంటి షరతులు లేకుండా రైస్ మిల్లులను ఒప్పించి రైతులను ఆదుకోవాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డిపై జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు గట్టు యాదవ్ ఫైర్ అయ్యారు. వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. వనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి కాగితాలకే పరిమితమైందన్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి 100 కోట్లు నిధులు తీసుకొచ్చామని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పనులు జరగడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టౌన్ హాల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. పట్టణంలో మిగిలిపోయిన రోడ్ల విస్తరణ పూర్తి చేయాలని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు గట్టు యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మీద మోంతా తుఫాన్ ఎఫెక్టు చాలా దారుణంగా పడింది. రైతులను పూర్తిగా ముంచేసింది. పోతకొచ్చినటువంటి వరి పైరు మొత్తం నేల కొరిగిపోగా కోసి అమ్ముకునేందుకు సిద్ధంగా ఉంచినటువంటి మొక్కజొన్న తడిసిపోయింది. దీంతో పాటే పత్తి రేపో మాపో తీసి అమ్ముకుందాం అనుకున్నటువంటి పత్తి మొత్తం తడిసి నల్లబారిపోయిందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. తడిసిపోయినటువంటి మొక్కజొన్న ధాన్యం మొలకెత్తిందని, ప్రభుత్వం కొనుగోలు చేస్తే బయటపడేవాళ్ళమని ఇప్పుడు అడ్డికి పావుచేరు అడుగుతున్నారంటూ రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటు ఖమ్మం, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ములుగు జిల్లాలో కలిసినటువంటి 2 మండలాలు, అట్లాగే మబ్బా జిల్లాలో కలిసినటువంటి బయ్యారం, గార్ల మండలాలకు కూడా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ చాలా దారుణంగా పడింది. వరి, మొక్కజొన్న, పత్తితో పాటు ఇప్పుడిప్పుడే కోతకొస్తున్నటువంటి మిర్చి కూడా పూర్తిగా దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు తక్షణ సాయం అందించాలని, పూర్తిగా పంట నష్టపోయినటువంటి రైతులను గుర్తించి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారు. కళ్ళాల్లో తడిసిపోయినటువంటి ధాన్యం కావచ్చు, పత్తి కావచ్చు, అట్లాగే మొక్కజొన్నలు కావచ్చు ప్రభుత్వం కొనుగోలు చేయాలని, కనీస మద్దతు ధర చెల్లించేలాగా చేయకపోతే ఇప్పటికీ అప్పుల పాలైనటువంటి రైతులు ఆత్మహత్య తప్ప మరొక పరిస్థితి లేదని చెప్పి రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. ఖమ్మం బైపాస్ రోడ్లో గల కొత్త బస్టాండ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి వేగంగా దూసుకొచ్చినటువంటి ఒక కార్గో లారీ 2ని బలి తీసుకుంది. అంతే వేగంతో దూసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి భారత్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ని ఢీకొట్టి ఆగిపోయింది. స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం వైరా వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఒక కార్గో లారీ వేగంగా దూసుకొని వచ్చి ఖమ్మం బస్టాండ్ నుంచి వస్తున్నటువంటి ఒక బస్సును తప్పించబోయి అక్కడే ఆగి ఉండి ఉన్నటువంటి ఒక రాజమండ్రి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. అప్పటికే
రాజమండ్రి ఆర్టీసీ బస్సులో వచ్చినటువంటి పార్సళ్లను తీసుకుంటున్నటువంటి గోపాలకృష్ణ అట్లాగే ఉపేందర్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. వారు ఘటనా స్థలంలోనే అక్కడికి తీవ్ర గాయాలై చనిపోయారు. మరొక వ్యక్తిని కూడా వేగంగా ఢీకొట్టింది ఈ లారీ డ్రైవర్ కూడా తీవ్ర గాయాలైనట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. లారీ డ్రైవర్తో పాటు గాయపడ్డ మరో వ్యక్తిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఒకరు విద్యార్థి అని, చదువుకుంటున్న క్రమంలో కార్గో సర్వీస్లో పనిచేస్తూ జీవనం వెల్లదీస్తున్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మొత్తంగా ఇద్దరు చనిపోయారు. చనిపోయినటువంటి ఒక వ్యక్తి ఎరుపాల మండలం కాగా మరొక వ్యక్తిది బోనకల్ మండలంగా తెలిసింది. ప్రస్తుతం లారీ పైన కేసు నమోదు చేశామని, చికిత్స తర్వాత డ్రైవర్ పైన కేసు నమోదు చేసి పూర్తిస్థాయి విచారణ కొనసాగిస్తామని పోలీసులు తెలియజేశారు. ఇక తనపైన జరిగినటువంటి హత్యాయత్నం సంబంధించినటువంటి దోషులను శిక్షించాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత పార్టీ నేతలకే కాదు సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపిస్తూ మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం కేంద్రంలోని టౌన్ పార్టీ అధ్యక్షుడు నాయని శ్రీనివాసరెడ్డి చేస్తున్నటువంటి దీక్షకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయన చేస్తున్నటువంటి దీక్షలో పాల్గొన్నారు. గత 4 రోజులుగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నాయని శ్రీనివాసరెడ్డి దీక్ష చేస్తున్నారు. 45 రోజుల క్రితం తన మీద హత్యాయత్నం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కొంతమంది వ్యక్తులు రౌడీ షీటర్లతో కలిసి తనను అంతమొందించేందుకు ప్రయత్నం చేశారని శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తున్నారు. శ్రీనివాసరెడ్డికి మద్దతు తెలిపినటువంటి బీఆర్ఎస్ పార్టీ తక్షణమే పోలీసులు స్పందించాలని, ఎందుకు మౌనం దాల్స్తున్నారని, అల్లర్లు జరిగినప్పుడు తక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి పోలీసులు మౌనం దాల్చడం వెనక కారణం ఏంటో తెలియజేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ నాయకుడికి దిక్కులేనటువంటి పరిస్థితి ఉంటే హత్యాయత్నం చేస్తే కనీసం పోలీసులు స్పందించకపోవడం, సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి, సాధారణ ప్రజల యొక్క రక్షణ ఎలా చేస్తారనేటువంటి అంశం మీద అనేక అనుమానాలు కలుగుతున్నాయంటూ బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. తక్షణమే ఎవరైతే దాడికి పాల్పడారో వారిపైన కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే మోంతా తుఫాను ప్రభావం నాగర్ కర్నూలు జిల్లాను కూడా అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇటు ప్రాణ నష్టంతో పాటు పంటలు కూడా పూర్తి స్థాయిలో దెబ్బతినడం కాకుండా ఇటు రోడ్లు అన్ని కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఉపనూతల మండలం లత్తీపూర్ శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి కూడా మొత్తం తెగిపోవడంతో పూర్తి స్థాయిలో అదంతా కూడా అక్కడ వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అధికారులంతా కూడా అప్రమత్తమై ఎక్కడికక్కడే వాహనాలు నిలిపివేసి పోకుండా అక్కడ జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో పాటుగా అక్కడ రోడ్డు ఎక్కడైతే తెగిపోయిందో అక్కడ పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లను కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి పైన ముఖ్యంగా నల్లమల్ల ప్రాంతంలో ఎత్తైన కొండలపై శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారి పైన కొండ చర్యలు విరుగుపడుతుండడంతో అక్కడికి భక్తులు వెళ్ళొద్దని చెప్పేసి కూడా హెచ్చరికలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. పంట చేలన్నీ కూడా పూర్తి స్థాయిలో వరి పంట కావచ్చు, ఇటు పత్తి కావచ్చు, నేలమట్టమైనటువంటి పరిస్థితి కనిపించింది. రైతులంతా కూడా లబోదిబోమంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మోంతా తుఫాన్ అంతా కూడా బీభత్సమే సృష్టించిందని చెప్పవచ్చు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే అకాల వర్షాలు మరోసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగాన్ని కోలుకోలుని దెబ్బతీశాయి. మోంతా తుఫాన్ కారణంగా గత 2 రోజులు కురుస్తున్న అకాల వర్షాల కారణంగా పలు చోట్ల ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. ఇచ్చోడ మార్కెట్ యార్డులో సోయా పంటతో పాటు మొక్కజొన్న పంట వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. అలాగే బోత్ మార్కెట్ యార్డులో గత వారం రోజులుగా సోయా కొనుగోలు చేయాలని రైతులు పదే డిమాండ్ చేసినప్పటికీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం సోయా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడంతో దళారులకు, ప్రైవేటు వారికి అమ్ముకునేందుకు సిద్ధమైన రైతులకు అకాల వర్షాలు మరోసారి రైతులకు కోలుకోలేని దెబ్బ కొట్టాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సోయా కొనుగోలు కేంద్రాలతో పాటు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలోనూ గత 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పత్తి పంటతో పాటు సోయా పంట, మొక్కజొన్న పంట, అలాగే వరి పంట పూర్తిగా దెబ్బతిన్నాయి. మార్కెట్ యార్డులో అమ్ముకునేందుకు తీసుకొచ్చిన ధాన్యం వర్షాన్ని పూర్తిగా తడిసి ముద్దయింది. గత వారం రోజులుగా కూడా సోయా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అలాగే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని రైతులు వేడుకుంటున్నా ప్రభుత్వం మాత్రం ఇప్పటికి కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారులకు, ప్రైవేటు వారికి ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. తాము ఇప్పటికే గత 2 నెలల్లో కురిసిన భారీ వర్షానికి తీవ్రంగా నష్టపోయామని
ఆ మిగిలిన పంటనన్నా అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో పాటు ఈ అకాల వర్షాలు తమను పూర్తిగా దెబ్బతీశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, అలాగే వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రధానంగా రైతులు డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే మొంతా తుఫాను ప్రభావం వరంగల్, హన్మకొండ నగరాలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తీవ్రమైనటువంటి ప్రభావం చూపింది. ప్రధానంగా వరంగల్, హన్మకొండ నగరాలు చిగురుటాకులా వణికిపోయినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. వడ్డేపల్లి చెరువు ఉప్పొంగింది. దాంతోపాటు ఊర చెరువుకు గండిపడడంతో హన్మకొండలో ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్డంతా కూడా నీళ్లు చేరినటువంటి సందర్భము. నిన్నటి నుంచి అక్కడ ఉన్నటువంటి అనేక కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోవైపు బొందివాగుకు సంబంధించినటువంటి వాగు ఉధృతి కారణంగా హంటర్ రోడ్లో పూర్తిగా నీరు నిలిచిపోయినటువంటి సందర్భంలో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 450 మంది పైచిలకు విద్యార్థులు నిన్నటి నుంచి వరదలోనే చిక్కుకుపోయినటువంటి సందర్భంలో రెస్క్యూ బృందాలు వాళ్ళని కాపాడాయి. ఇక వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పంటలపైన కూడా తుఫాను ప్రభావం కనిపిస్తూ ఉంది. వేలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పత్తి పంటలైతే నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నష్టపరిహారం అందజేయాలని రైతులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మహబూబాబాద్లో 2 మరణాలు చోటు చేసుకున్నాయి. ఒక వృద్ధురాలు గోడ కూలి చనిపోయింది. మరొక వ్యక్తికి సంబంధించి ఏదైతే ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వరదలో కొట్టుకుపోయి చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు జనగామ, మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించి పశువులు కూడా దాదాపు 120 నుంచి 150 గొర్రెలు, ఇతర పశువులు కూడా చనిపోయాయి. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే హన్మకొండ నగరంలో అనేక కాలనీలు మొంతా తుఫాను కారణంగా కురిసినటువంటి భారీ వర్షాలతో వరద ప్రభావానికి గురయ్యాయి. ఇంకా చాలా కాలనీలు నీట మునిగినటువంటి సందర్భంలో హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం జనతా గ్యారేజ్గా పనిచేస్తుంది. నిన్న రాత్రి నుంచి కూడా వంటలు చేసి వివిధ కాలనీల్లో వరదల్లో చిక్కుకుపోయిన వారికి బీఆర్ఎస్ యూత్ విభాగం ఆధ్వర్యంలో ఆ వరదల్లోకి వెళ్ళి ఆహార ప్యాకెట్లు కావచ్చు, ఇతర వాళ్ళకు సంబంధించినటువంటి సౌకర్యాలను దగ్గర నుండి చూసుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలు పరిశీలించినట్టయితే మరిపేడ మండలం పురుషోత్తమయ్యగూడెం ఆకేరు బ్రిడ్జి దగ్గర సీతారాం తండా ప్రజలంతా కూడా ఆందోళనకు, ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆకేరు వాగు ఉప్పొంగి ఆ వరద నీరు మా తండాలోకి వచ్చే అవకాశం ఉన్నా కనీసం అధికారులు పట్టించుకోవడం లేదని అక్కడి ప్రజలు మండిపడుతున్నటువంటి సందర్భం కనిపించింది. గతంలో వరదలు వచ్చిన సందర్భంలో పురుషోత్తమయ్యగూడెంను సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి అనేక హామీలు ఇచ్చి వెళ్ళారు. ఆ ఒక్క హామీ కూడా నెరవేరలేదని అక్కడి ప్రజలు తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రాత్రి నుంచి విద్యుత్ సరఫరా లేదని, మేమంతా చాలా ఇబ్బందులు పడుతున్నామని, మమ్మల్ని ఇక్కడి నుంచి పునరావాస కేంద్రాలకు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని సీతారాం తండా వాసులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ప్రధానంగా బతికున్నటువంటి వ్యక్తిని మార్చురీలో రాత్రంతా పెట్టినటువంటి సందర్భం కనిపించింది. అనారోగ్యంతో చిన్నగూడూరు మండలం జయారం గ్రామానికి సంబంధించిన ట్యాక్సీ డ్రైవర్ రాజు 3 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరాడు. అతను చనిపోయాడు అనుకొని రాత్రంతా కూడా మార్చూరులోనే పెట్టారు. ఆ మార్చూరిని క్లీన్ చేయడానికి వచ్చినటువంటి సిబ్బంది అక్కడ ఉన్నటువంటి పోలీసులకు, అవుట్ పోస్ట్ పోలీసులకు చెప్పడంతో ఉన్నతాధికారుల దృష్టి తీసుకొచ్చి మళ్ళీ ఆ ఆసుపత్రిలోనే అడ్మిట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రి అధ్వానం సంబంధించి, నిర్లక్ష్యానికి సంబంధించి ఈ ఘటన ఉదాహరణగా మారింది.